హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రష్మిక మంద్రా నుంచి ఒక న్యూ ఫిల్మ్ అనేది అనౌన్స్ అయితే చేశారు. పాన్ ఇండియా లెవెల్లో లేడీ ఓరియంటెడ్గా ఈ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మూవీ టైటిల్ మైసా. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఓల్డ్ ట్రెడిషనల్ లుక్. రష్మిక మంద్రా ఫస్ట్ లుక్ అనేది ఆ శారీలో రివీల్ అయితే చేశారు. ఫుల్ రాగా ఈ ఫిల్మ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామాగా ఈ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. మూవీకి డైరెక్టర్, మీరు 2021 ఇయర్లో వచ్చిన అర్ధ శతాబ్దం మూవీ అయితే చూస్తున్నారా? మనకి ఆహా ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ రవీంద్ర పుల్లే. సో అతని నుంచి ఇప్పుడు సెకండ్ డైరెక్షన్లో ఈ మైసా ఫిల్మ్ అయితే వస్తుంది. రష్మిక మంద్రా నుంచి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు బిగిన్ అయితే అయింది. నెక్స్ట్ ఇయర్ తీసుకొని రావచ్చేమో. నెక్స్ట్ నెంబర్ 2, రాజన్ డీకే క్రియేటర్స్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అండ్ సీజన్ 2 అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సీజన్ 3 మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు తెలుసు. ప్రాజెక్ట్ ఎప్పుడో ఫినిష్ చేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్కి రెడీ అయితే అయిపోయింది. అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ సిరీస్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్లీ మనకి నవంబర్ మంత్లో ప్రీమియర్ చేస్తున్నట్టు సోర్స్ అయితే వచ్చింది. వెయిట్ చేయండి. డేట్ కన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్ ట్రైలర్ కమింగ్ వెరీ సూన్. రాజన్ డీకే క్రియేటర్స్ నుంచి మనం లాస్ట్గా సిటడెల్, హనీ బనీ ఇండియన్ వర్షన్ అయితే చూసాము. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అయితే వస్తుంది. సో ఈ కంటెంట్ గురించి మనకి బాగా తెలుసు. ఇంకా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు ఎంతమంది ఈ సిరీస్ కోసం ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 హాట్ ఎమోజీతో. నెక్స్ట్ నెంబర్ 3, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ జూన్ 29కి అప్డేట్ ఇస్తా అన్నారు కదా. మరి అప్డేట్ రివీల్ చేశారు. బట్ అది అంత బెస్ట్ అప్డేట్ అని చెప్పేసి చెప్పకూడదు. మనకి టైటిల్ లోగో ప్రీ లుక్ అనేది రివీల్ చేశారు. సో టైటిల్ అయితే మీరు చూడవచ్చు. ఈసారి ఈ నగరానికి ఏమైంది రిపీట్ టైటిల్తో మన ముందుకైతే తరుణ్ భాస్కర్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నారు. ప్రెసెంట్ ఈ అప్డేట్ మాత్రమే ఇప్పుడైతే ఇచ్చారు. ఫ్యూచర్లో ఇంకా మోర్ అప్డేట్స్ మనకి రావచ్చు. ప్రాజెక్ట్ అయితే బిగిన్ అవుతుంది. నెంబర్ 4, న్యాచురల్ స్టార్ నాని అప్కమింగ్ ఫిలిం. 2023లో దసరా మూవీ తర్వాత శ్రీకాంత్ ఓడెలా నుంచి అగైన్ నాని గారితోనే న్యూ ప్రాజెక్ట్ తీస్తున్నట్టు మనకి తెలుసు. అదే ది ప్యారడైజ్. లైక్ ఈ ఫిలిం నుంచి మనం ఒక వీడియో అయితే చూసినాం పాస్ట్లో. అండ్ ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింలో న్యాచురల్ స్టార్ నాని గారు జాయిన్ అయితే అయ్యారు. దానికి సంబంధించి పోర్షన్ షూటింగ్ బిగిన్ అయితే అయింది. సో త్వరగా అయితే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయితే చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26కి ఈ ఫిలిం బ్లాక్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా ఈ డేట్కి మూవీ అయితే రావాలంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఈ ఫిలిం నుంచి షెడ్యూల్స్ జరిగినట్టయితే ఎగ్జాక్ట్గా ఆ డేట్కి ఈ ప్రాజెక్ట్ మనం అయితే థియేటర్స్లో చూస్తాం. నెంబర్ 5, 10కి 6.5 IMDb రేటింగ్తో ఉన్న 2023 ఇయర్లో వచ్చిన ఫిలిం హౌ టు హ్యావ్ సెక్స్. ఈ ఫిలిం వచ్చేసి ఎరోటిక్, అడల్ట్, రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఇది 18+ ఫిలిం. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే అంతగా బాగాలేదంట. పర్లేదు, మూవీ బాగాలేకున్నా పర్లేదు, నాకు ఎరోటిక్ ఉంటే చాలు అనుకుంటే వాళ్ళు ఈ ఫిలిం ట్రై అయితే చేయవచ్చు. నెంబర్ 6, మోర్టల్ కాంబాట్ 2. మోర్టల్ కాంబాట్ 1 వచ్చేసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. మూవీ థియేటర్స్లో వచ్చి అనుకున్నంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు. ఇది ఒక గేమింగ్ వరల్డ్ ఫిలిం లైవ్ యాక్షన్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయితే వస్తుంది. మరి ఈ సెకండ్ పార్ట్ అయినా మనకి నచ్చుతుందా లేదా అనేది ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 24th తెలుగు డబ్బింగ్ కూడా థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, కూలీ. ఈ ఫిలింలో అమీర్ ఖాన్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ రోల్ అనేది చేస్తున్నట్టు కేమియో మనకి తెలుసు కదా. అయితే అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ రోల్ వచ్చేసి దాదాపుగా 15 minutes వరకు అయితే ఉందంట. సో బాలీవుడ్ ఆడియన్స్కి ఇది బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కూడా హై ఆక్టెన్. మనకి రజనీకాంత్ గారు అండ్ అమీర్ ఖాన్ గారు, సో వీళ్ళిద్దరికి సంబంధించి ఒక మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మనం చూస్తామంట. సో మూవీ మనకి థియేటర్స్లో ఆగస్ట్ 14th రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. మూవీ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ అయితే అయ్యి రీసెంట్గానే మనకి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు కదా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్ ప్రమోషన్, టీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ నెంబర్ 8 ఫ్రమ్. మీరు బెస్ట్ వెబ్ సిరీస్ని చూసేవారైతే ఈ పాటికి ఈ ఫ్రమ్ సిరీస్ అనేది కంప్లీట్ చేసే ఉంటారు. ఇప్పటివరకు 3 సీజన్స్ వరకు అయితే వచ్చున్నాయి. మనకి లాస్ట్ ఇయర్ 3rd సీజన్ అనేది ప్రీమియర్ చేశారు. ఈ సిరీస్ వచ్చేసి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ డ్రామాకి అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ 4కి సంబంధించి షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. సో ఇప్పుడు బిగిన్ అయితే అయింది. ఇంకా 2026 ఇయర్లో మనకైతే సీజన్ 4 తీసుకొని వస్తారేమో చూడాలి. నెక్స్ట్ నెంబర్ 9 వార్ 2. ఇంకా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి 50 డేస్ ఉన్నట్టు మరో న్యూ పోస్టర్స్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. అండ్ ఐమాక్స్ వర్షన్ కూడా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయింది. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 వర్షన్స్ వచ్చేసి రిలీజ్ అవుతున్నాయి. లైక్ ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫిలిం నుంచి ఎన్టీఆర్ గారికి పొజిషన్ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. అందులో వచ్చేసి ఎస్టర్డేనే జాయిన్ అయితే అవడం జరిగింది. సో ఫైనల్ షెడ్యూల్ అనేది ఎన్టీఆర్ గారికి సంబంధించి జరుగుతోంది. ఇంకొంచెం ఆ షూటింగ్ బ్యాలెన్స్ అయిపోతే టోటల్ వర్క్ డన్ అనమాట. ఇంకా ఆగస్ట్ 14కి ఈ ఫిలిం మనకి వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కూడా ఎలాంటి మార్పు అయితే ఉండట్లేదు. కూలీ అండ్ వార్ 2 ఈ 2 మూవీస్ వచ్చేసి క్లాష్ అయితే అవబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 10 టేక్ కవర్. ఇది 2024 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ డ్రామాకి అయితే వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ హిందీ అండ్ తమిళ్ ఆడియో ఇవి వచ్చేసి బుక్ మై షోలో 2 మోడలో అప్లోడ్ అయితే చేశారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 5.1 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 హోంబోలా ఫిలిమ్స్ వారు మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి అందులో టోటల్ 7 ఫిలిమ్స్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. టోటల్ మహా అవతార్ కాన్సెప్ట్ మీదే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉండబోతున్నాయి. అందులో ఫస్ట్ వన్ మహా అవతార్ నరసింహ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎప్పుడు ఫినిష్ చేసుకున్నారో మరి 2025 ఇయర్ అంటే ఈ ఇయర్ జూలై 25th నెక్స్ట్ మంత్ మనకి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతోంది. టోటల్ 5 లాంగ్వేజ్ 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ వన్ మహా అవతార్ పరశురామ్. ఇది 2027లో ఫిక్స్ అయితే చేశారు. థర్డ్ వన్ మహా అవతార్ రఘునందన్. ఇది 2029 ఇయర్లో ఫిక్స్ అయితే అయింది. ఫోర్త్ వన్ మహా అవతార్ ద్వారకాధీష్. ఇది 2031 ఇయర్లో లాక్ అయితే చేశారు. ఇంకా ఫిఫ్త్ వన్ మహా అవతార్ గోకులానంద. ఇది 2033 ఇయర్లో ఫిక్స్ అయితే అయింది. ఇంకా సిక్స్త్ వన్ మహా అవతార్ కల్కి పార్ట్ 1 2035 ఇయర్లో ఫిక్స్ అయితే చేశారు. ఇంకా సెవెంత్ వన్ మహా అవతార్ కల్కి పార్ట్ 2. ఇది 2037 ఇయర్లో ఫిక్స్ అయితే అయింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ 7 ఫిలిమ్స్ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ మీద ఫ్యూచర్లో మన ముందుకు రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనం నరసింహ నెక్స్ట్ మంత్ జూలై 25th అయితే చూడబోతున్నాం. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలరీనా. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. IMDb రేటింగ్ 10కి 7 అయితే ప్రెజెంట్ దక్కించుకుంది. మూవీ వచ్చేసి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, రివెంజ్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి VOD యాపిల్ TV Plusలో కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 1st యాపిల్ TV Plusలో ఈ ఫిలిం మనకి చూడడానికి ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులో అయితే ఉంటుంది. అంటే టుమారోనే మీకు యాపిల్ TV Plusలో ఈ ఫిలిం ఇంగ్లీష్ వర్షన్ అప్లోడ్ అయితే చేస్తున్నారు. 2 మోడల్లో ఉంటుంది. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఇవి మనకి ఎప్పుడు చూడడానికి రిలీజ్ ఉంటాయి. అండ్ ఏ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ జాన్ విక్ ఫ్రాంచైజ్ అంతా లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఈ బాలరీనా కూడా లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తారు. బట్ ఈ డబ్బుడ్ వర్షన్స్ రావడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. లైక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్. అప్పటి వరకు అయితే ఈ ఫిలిం కోసం మీరు డబ్బుడ్ వర్షన్స్లో చూడడానికి వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అందుకే మీకు ఇంగ్లీష్ కానీ చూడాలనుకుంటే టుమారో లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో వాచ్ చేసేయండి. లేదు మీకు డబ్బుడ్ వర్షన్సే కావాలనుకుంటే వెయిట్ చేయండి. మీకు ఆగస్ట్ మంత్లో అయినా లేకుంటే సెప్టెంబర్ మంత్లో అయినా OTT ప్లాట్ఫామ్ లయన్స్ గేట్లో ఈ ఫిలిం మనకి చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 13 హరిహర వీరమల్లు. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అప్డేట్ రివీల్ చేశారు. జూలై 3rd మార్నింగ్ 11:10 AM ట్రైలర్ రిలీజ్ అయితే ఉండబోతుంది. అండ్ ఫిలిం మనకి థియేటర్స్లో జూలై 24th లాక్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 14 మామన్. ఈ ఫిలింలో సూరి అండ్ ఐశ్వర్య లక్ష్మి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ ఫిలిం ఇప్పుడు OTT ప్రీమియర్ నౌ G5 ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. టీవీ శాటిలైట్ ప్రీమియర్ అండ్ OTT ప్రీమియర్ ఒకేసారి చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ జూలై 5th జీ తమిళ్ అండ్ OTT ప్రీమియర్ మనకి రిలీజ్ కావచ్చు.
నెక్స్ట్ నెంబర్ 15 నార్నే నితిన్ యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం శ్రీ 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 రాజావారు. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఓటీటీ ప్రీమియర్ ఆహా ప్లాట్ఫామ్లో కమింగ్ సూన్ అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. సో మరి కొన్ని రోజుల్లో ఈ ఫిలిం మనకి ఆహా ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో ఉండబోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.